అంధకార కిరణై గౌతమానేందు చూడే ఐ క్లీం ఓం ఫట్ స్వాహా. క్రికెట్ అంటే స్కిల్, స్ట్రాటజీ, టాలెంట్. కానీ ఈ మ్యాచ్లో జరిగింది మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. సిఎస్కే వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో గ్రౌండ్లో మ్యాజిక్ జరగలేదేమో కానీ స్టేడియంలో మాత్రం ఒక మ్యాజిక్ జరిగింది. అదే శివం దుబే బ్యాటింగ్ చేస్తుండగా ఓ అభిమాని చేతిలో నిమ్మకాయ పట్టుకొని ఏవేవో మంత్రాలు చదువుతూ ఓం భీం బుష్ అంటూ బ్లాక్ మ్యాజిక్ చేసినట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. అదే టైంలో తర్వాత బంతికే షకీబ్ బౌలింగ్లో దుబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది కేవలం యాదృచ్ఛికమా లేదా నిజంగానే బ్లాక్ మ్యాజిక్ ప్రభావమా? ఈ వీడియో ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ సంఘటన వెనుక నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ఊహించని సంఘటన జరిగింది. ఇది గ్రౌండ్లో కాదు, స్టేడియంలో జరగడం విశేషం. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ వేసుకున్న ఓ అభిమాని శివం దుబే బ్యాటింగ్ చేస్తుండగా బ్లాక్ మ్యాజిక్ చేశాడు. చేతిలో నిమ్మకాయ పట్టుకుని ఏవేవో మంత్రాలు చదివి ఓం భీం బుష్ అన్నాడు. ఆ వెంటనే షకీబ్ హుస్సేన్ వేసిన బంతికి శివం దుబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగానే ఓ సన్ రైజర్స్ అభిమాని చేతబడి చేశాడు. నిమ్మకాయ పట్టుకుని ఓం భీం బుష్ అనేసరికి శివం దుబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఆ అభిమాని ఒక్కసారిగా షాక్ అయి కేకలు పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ రైజర్స్ అభిమాని చేతబడి చేయడంతోనే సిఎస్కే ఓడిపోయిందంటూ కొందరు ఫ్యాన్స్ ఫన్నీగా ఓ ఫేక్ పోస్ట్ కూడా పెడుతున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు గెలిచినంత పని చేసింది. కానీ ఆఖరులో వికెట్లు పడడంతో మ్యాచ్ మలుపు తిరిగి సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. చేసింగ్లో తడబడి సిఎస్కే మధ్యలో ఒక్కసారిగా పుంజుకుంది. ఇక ఆఖరి 4 ఓవర్లలో 46 పరుగులు కావాలి. క్రీజ్లో శివం దుబే, జెమీ ఓటన్ ఉండడంతో మ్యాచ్ సిఎస్కేదే అని అందరూ అనుకున్నారు. కానీ 17వ ఓవర్లో షకీబ్ హుస్సేన్ ఎవ్వరూ ఊహించని విధంగా బౌలింగ్ చేసి 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో సిఎస్కే దుబే వికెట్ కూడా తీసుకున్నాడు. 17వ ఓవర్ కీలకం కావడంతో శివం దుబే స్ట్రైకింగ్ వచ్చిన సమయంలో సన్ రైజర్స్ అభిమాని జెర్సీ వేసుకున్న ఓ అభిమాని చేతిలో నిమ్మకాయ తిప్పుతూ ఏదేదో మంత్రాలు చదివాడు. వెంటనే కెమెరా గ్రౌండ్ వైపు చూపించడంతో అప్పుడే షకీబ్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ చేతబడి చేశారంటూ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఫన్నీ అయినా ఆ సమయంలో అలా జరగడం వీడియో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిన 3 మ్యాచ్లు కూడా సెకండ్ బౌలింగ్లోనే కావడం విశేషం. వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచిన సిఎస్కే 3వ మ్యాచ్లో ఓడిపోయింది. ఈ విజయంతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి రాగా చెన్నై 7వ స్థానంలో ఉంది.